నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. గతంలో అంటే 2019 నుంచి 2024 మధ్య కాలంలో మద్యానికి సంబంధించి ఎవరు కూడా రాష్ట్ర ప్రజలు బార్ల దగ్గర వెయిట్ చేయడం కానీ మద్యాన్ని బెల్ట్ షాపులు లేకుండా చేయాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మద్యం దుకాణాలు, ప్రభుత్వ మద్యం దుకాణాలను నిర్వహిస్తూ అక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులే ఉండడం, తర్వాత అక్కడ పేమెంట్ కూడా టోటల్గా డిజిటలైజ్ చేయడంతో ఈ ఏదైతే మద్యానికి సంబంధించి ఇక మనకు ఆదాయం రాదు అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ అటు కూటమిగా ఏర్పడి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వ మద్యం దుకాణాలను తీసేసి ఇమ్మీడియట్గా ప్రైవేటు వ్యక్తులకు, అంటే తమకు అనుకూలమైనటువంటి వ్యక్తులకు మద్యం సిండికేట్లుగా ఏర్పడి వాళ్ళందరూ కూడా టెండర్లలో పాల్గొన్నారు. అయితే అవి ఒక రకంగా నడుస్తుంటే 2026లో అంటే దాదాపుగా అక్టోబర్లో ఇంకొక 6-7 నెలల సమయంలో బెల్ట్ షాపులు కూడా లీజుకి ఇచ్చే విధంగా కూటమి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టయితే తెలుస్తుంది. అయితే ఇక్కడ ఈ కేసుకు సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ దందా నడిపారు. దాదాపుగా 3,500 కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చారు. అంటే లిక్కర్ బ్యావరేజెస్ ఏవైతే ఉంటాయో వాళ్ళ ద్వారా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు తీసుకున్నారు. అవే ఫండ్ని ఎలక్షన్స్ టైంలో వాడారు అని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు ఈ కేసు ఒక మలుపు తిరగబోతుంది. జడా శ్రవణ్ అనే వ్యక్తి రీసెంట్గా హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 3,500 కోట్ల రూపాయల్ని ఈ మద్యం లావాదేవీల్లో ఆయన లాభపడ్డారు, అవే ఎన్నికల్లో పాల్పంచుకున్నారు అని చెప్తున్నారు. కాబట్టి వాటిని ఈ ఎలక్షన్స్ని రద్దు చేసి మరొకసారి రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పి ఆయన పిటిషన్ వేయడంతో ఈ పిటిషన్ పైన హైకోర్టు ధర్మాసనం విచారణ చేయడం, దీన్ని అటు ప్రభుత్వానికి ఇమ్మీడియట్గా చెప్పడం, దీంట్లో ఎలక్షన్ కమిషన్ కూడా ఇన్వాల్వ్ అవ్వడంతో రాబోయే రోజుల్లో మరోసారి ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ జరిగే అవకాశాలు కూడా మనం తోసిపుచ్చలేం. అయితే దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు అటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చాలామంది పేర్లను ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా ఈ మద్యం దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారని వాళ్ళని అరెస్ట్ చేయడం, తర్వాత వాళ్ళందరినీ బెయిల్ పైన బయటికి వచ్చిన వ్యక్తులపైన కూడా కొత్త కొత్త కేసులు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేయించడానికి ప్రయత్నించడం, ఇవన్నీ చూస్తుంటే కనుక గతంలో ఏదైతే మనం ఒక్కసారి ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే ఢిల్లీకి సంబంధించినటువంటి లిక్కర్ కేసులో ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చారు, ప్రభుత్వ మద్యం దుకాణాలను తీసేసి ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చారు, అక్కడ మద్యం కుంభకోణం జరిగింది అని చెప్పి కేజ్రీవాల్ పైన కేసు నమోదు చేశారు. అరే ఇక్కడనేమో ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపితే దీంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు తీసుకున్నారు, 3,500 కోట్ల రూపాయలు లావాదేవీల్లో లబ్ధి పొందారు అని చెప్పి ఇక్కడ కేసులు నమోదు చేశారు. అంటే ప్రైవేటు వ్యక్తులకు ఇస్తేనేమో అక్కడ కేసులు నమోదయ్యా లబ్ధి చేకూరింది అనుకోవచ్చు, మరి గవర్నమెంటే నడిపితే ఎక్కడ లబ్ధి చేకూరుతుంది? సో దీనిపైన హైకోర్టు కూడా విచారణ జరుపుతుంది. రాబోయే రోజుల్లో కనుక ఈ కేసు కీలక మలుపు తిరిగి మరోసారి నిజంగానే 3,500 కోట్లు, ఫర్ ఎగ్జాంపుల్గా మనం మాట్లాడుకుంటే తమిళనాడుకు సంబంధించినటువంటి ఒక ఎన్నికల్లో 50 లక్షల రూపాయలు ఈ సంబంధించినటువంటి ఒక డబ్బుని వాడారని చెప్పి ఆ ఎలక్షన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ అక్కడ ఎన్నికలు నిర్వహించారు. అదే గనక ఫాలో అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మళ్ళీ ఎన్నికలు రద్దు చేసి మరోసారి ఎన్నికలు నిర్వహించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది.